అవినాష్ తిరగని ఇల్లు లేదు, ఎక్కని మెట్టు లేదు. ఇది సక్సెస్ అవుతుందా మీకు? ఎందుకంటే మాకు రాజకీయం తప్ప ఇంకా వేరే వ్యాపారాలు కానీ ఏమీ కానీ లేదు. నెహ్రూ వారసత్వం మీకు కలిసి వచ్చే అంశం. నెహ్రూ గారు అబ్బాయిగా నేను నెహ్రూ గారిని కాలేను. ఆవేశపరుడు అవినాష్ టక్కని అవతల వారి మీద దాడి చేసే ప్రయత్నం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా విమర్శిస్తే వ్యక్తిగతంగా ఆ టైంలో మీ ప్రత్యర్థి ఏం చెప్తున్నాడు? దీనికి శంకుస్థాపన చేసింది నేను, దీనికి మొత్తం ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా చేసింది నేను. ముఖ్య కారకులు రాజశేఖర్ రెడ్డి గారు, దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు. నేనే చేశాను మొత్తం ఈ తూర్పు నియోజకవర్గంలో అంటే మీరు దానికి సిద్ధమేనా? 674 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాన్ని నేను చూపిస్తా. సార్, విజయవాడలో చూసుకుంటే కమ్మ కాపు అనే ఒక సున్నితమైన అంశం చాలా కనపడుతుంది. స్టూడెంట్ పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఒక 2 ఫ్యామిలీస్ మధ్య జరిగిన కొన్ని ఇష్యూస్, ఆ మేజర్ ఇష్యూస్ కూడా ఆయన పెద్ద సంబంధం లేదు నెహ్రూ గారికి. కానీ ఆయనకున్న అభిమానులు అందరూ కూడా ఇప్పుడు మీకు మద్దతు ఇచ్చే పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు గారు స్టిల్ టుడే ఆయనతో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు గారు మద్దతు ఇస్తున్నారు. పెద్దరామన్ రావు తానే రెచ్చుకుంటే తన మీద తానే దాడి చేయించుకుని రాజకీయ ప్రయోజనాలు చేసుకుంటున్నారే అంటున్నారా మీరు? ఏదో ఒక రకంగా గొడవలు చేద్దాం. మన ఎక్కడో మీటింగ్లో అంటున్నారంట, ఒక్క గొడవ చాలని చెప్పి చేయమని. ఏదైనా ఒక్క గొడవ జరగాలి కాన్స్టిట్యున్సీలో. మీరు ఎలాగైనా రెచ్చగొట్టండి, వ్యక్తిగతంగా మాట్లాడండి. చివరికి ఎంతవరకు దిగజారిపోయారంటే చనిపోయిన నెహ్రూ గారి గురించి గారు మాట్లాడారు. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం విజయవాడ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్ తన కుటుంబ నేపథ్యం లేకపోతే ఇతర బ్యాక్గ్రౌండ్ ఈసారి అవన్నీ లేకుండా, అంటే తన తండ్రి గారి సపోర్ట్ కూడా లేకుండానే ఈసారి నేరుగా రంగంలో దిగాల్సిన పరిస్థితి. తండ్రి మరణం తర్వాత నేరుగా ప్రత్యక్ష ఎన్నికల్లోకి అవినాష్ దిగుతున్నారు. మరి తూర్పు నుంచి ఇప్పటికే గాలి చక్రం తిరిగినట్టుగా పూర్తిగా తిరుగుతున్నారు ఆయన. కాకపోతే ఎంతవరకు ఇక్కడ ఆ మెట్టుని, తను కోరుకుంటున్న మెట్టుని సాధిస్తారో ఆయన వినే ప్రయత్నం అయితే చేద్దాం. అవినాష్ గారు నమస్తే. ఏంటి మొత్తం మీద అయితే గడిచిన 3 సంవత్సరాల నుంచి అవినాష్ తిరగని ఇల్లు లేదు, తూర్పు నియోజకవర్గంలో ఎక్కని మెట్టు లేదు. ఇది సక్సెస్ అవుతుందా మీకు ఈసారి మెట్టుకి? తప్పకుండా. ఈరోజు మీరు 3 సంవత్సరాలు అన్నారు, కానీ నేను 4.5 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా. 3 సార్లు తిరిగా ఇంటింటికి. 1,00,000కు పైగా గడపలు నేను 3 సార్లు తిరిగా. 4వసారి మళ్ళీ తిరుగుతున్నా. ఒక 3 months నుంచి, అంటే జనవరి డిసెంబర్ ఎండింగ్ నుంచి మా ఫ్యామిలీ మెంబర్స్ గారు వాళ్ళు గారు ఇంటింటికి, ప్రతి అపార్ట్మెంట్ ఫ్లాట్కి వెళ్ళి ప్రతి ఒక్కరిని గారు కలుసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మాకు రాజకీయం తప్ప ఇంకా వేరే వ్యాపారాలు కానీ ఏమీ కానీ లేదు. మేము ప్రజల్లో ఉంటాం, ప్రజలతో మమేకమయ్యే మనుషులు కాబట్టి. నెహ్రూ గారు 40 సంవత్సరాలు అదే విధంగా ఉన్నారు. ప్రజలు క్యాడర్ అనే ఒకే ఉద్దేశంతో ఉన్నారు. ఈ రోజుకి మేము అదే విధంగా ఉంటాం కదా. కాబట్టి తప్పకుండా ఇది పనికి వస్తుందని చెప్పాను. ఎందుకంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో, ఆయన ప్రోత్సాహంతో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా ప్రజానికానికి కావాల్సింది అవైలబిలిటీ. 24 గంటలు మేము ప్రజానికానికి అవైలబిలిటీలో ఉంటాం కాబట్టి ప్రజలందరూ గారు మనస్ఫూర్తిగా దాన్ని స్వాగతిస్తూ, అభినందిస్తూ, అరే అవినాష్ అనేవారు మనవాడు, మన ఇంట్లో మనిషి, మన ఇంట్లో ఒక అబ్బాయి ఎలాగైతే ఉంటారో, మన ఇంట్లో ఒక సోదరుడు ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగా మనకు అవినాష్ ఉన్నారని చెప్పి ఒక నమ్మకం ఈరోజు ప్రజల్లో కలిగింది. ఆ నమ్మకం గారా అన్నిసార్లు తిరగటం వల్ల. అంటే నిజంగా మీరు ఆ నమ్మకం కల్పించగలిగారా? తప్పకుండా. ఆ ఫీలింగ్ కనపడుతుందా మీకు మీటింగ్స్లో? వెళ్ళిన ప్రతి ఇంటికి, వెళ్ళిన ప్రతి రోడ్డు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా, అదిగో అవినాష్ అన్న వచ్చారు, అరే అవినాష్ వచ్చారు, అదిగో మళ్ళీ వచ్చారని చెప్పాను. అంటే అలా ఓన్ చేసుకున్నారు. వాళ్ళు ఆ యాక్సెసిబిలిటీ వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ హ్యాపీనెస్ కానివ్వండి, లేకపోతే చూడగానే అరే మనారు వచ్చారని చెప్పిన ఫీలింగ్ కానివ్వండి నాకు కలిగినాయి. కాబట్టి తప్పకుండా రేపు ఎన్నికల్లో
ఇది తిను మనవాడు, మనం పిలిస్తే పలికేవాడు అనే ఒక నినాదంతో అవైలబిలిటీ కానివ్వండి, అండగా ఉంటా అని చెప్పిన నమ్మకంతో ప్రజానికం నన్ను ఆశీర్వదిస్తారు. కానీ ఇదే వ్యవహారంలో నెహ్రూ వారసత్వం మీకు కలిసి వచ్చే అంశం కదా. అదే అంశాన్ని మీ ఫాదర్కున్న క్రెడిబిలిటీ, మీ ఫాదర్కున్న నమ్మకం, ప్రజల్లో మీ ఫాదర్కి ఉన్న నాయకత్వ లక్షణాలు, ఆ లక్షణాలని మరింత పెంచుకోవాలి అనే దిశగా అవినాష్ ఏం చేస్తున్నాడు అంటే ఏం చెప్పాలి? నెహ్రూ గారి అబ్బాయిగా నేను నెహ్రూ గారిని కాలేను. నెహ్రూ గారి అబ్బాయిగా నేను నెహ్రూ గారిని కాలేను. నన్ను నెహ్రూ గారు అలా పెంచలా. అంటే నెహ్రూ గారి అబ్బాయి కాబట్టి మనం కూర్చుని చోటే ఉంటే అన్నీ వస్తాయని చెప్పని, లేకపోతే కష్టపడకుండా అన్నీ వస్తాయని చెప్పని ఏ రోజు గారు ఆయన నన్ను అలా పెంచలా. నా 18వ ఏట నుంచి గారా, అంటే నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ అని చెప్పి నేను చెప్పాను, 18th ఇయర్లో చెప్పాను. ఆ రోజు నుంచి గారు స్టూడెంట్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ చేశారు. ఆ రోజు నుంచే ఇంటింటికి తిప్పారు. ఆయన ఒకటే చెప్పేవారు, ఒక గదిలో నువ్వు పడుకుంటున్నావు, అదే గదిలో ఇంకో 10 మంది పడుకునే వాళ్ళు ఉంటారు చాలామంది, కొండ ప్రాంతంలో కానివ్వండి, కృష్ణలంక ప్రాంతంలో, అలాంటి ప్రాంతంలో. వాళ్ళ కష్టాలు తెలుసుకుని, వాళ్ళ ఇబ్బందులు తెలుసుకుని నువ్వు గనక అలవాటు చేసుకుని వాళ్ళు నిన్ను గుర్తిస్తే, ఇతను మా నాయకుడు అని చెప్పి గుర్తిస్తేనే నువ్వు రాజకీయాల్లో సక్సెస్ అవుతావు. అంతేగాని నెహ్రూ కొడుగ్గా నువ్వేదో చలాయించాలి, ఏదో చేయాలనుకుంటే అది ఒక లిమిట్ వరకే, ఒక టైం వరకే పరిమితం, కానీ కొనసాగదని చెప్పారు. దానికి అనుగుణంగా ఈరోజు ఆయనకి ఏదైతే నేను మాట ఇచ్చానో దానికి అనుగుణంగా ఈరోజు పనిచేస్తున్నా మొదలుపెట్టి. నెహ్రూ గారి మనస్తత్వం గారు అదే. ఎందుకంటే ఆయన గారు స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి వచ్చారు, ఒక అగ్రెసివ్ పాలిటిక్స్లోకి ఆయన వచ్చారు. అంటే ఒక ఉప్పెన్లాగా ఆయన వచ్చారు. రామారావు గారి పార్టీ పెడతాం, గెలుస్తాం, తర్వాత మళ్ళీ గెలుస్తాం, అలా 5 సార్లు గెలుస్తాం, మళ్ళీ రాజశేఖర్ కృష్ణా జిల్లా, విజయవాడ గారు కృష్ణా జిల్లా మొత్తాన్ని గారు ఆయన కంట్రోల్లో పెట్టుకుని, అంటే కంట్రోల్ అంటే రాజకీయాల పరంగా సీట్లు కానివ్వండి, జగ్గేపేట నుంచి అవిన్ గారి దాకా ఈ రోజుకి నెహ్రూ గారు మనుషులని చెప్పి ఉండేవాళ్ళు, ఈ రోజుకే ఉంటారు, వాళ్ళే ఉంటున్నారు, వాళ్ళే చేసేవాళ్ళు. అంత బలమైన లీడర్షిప్, ఆయన బలమైన నాయకత్వం నెహ్రూ గారికి ఉంది. నా బాధ్యతలా దాన్ని కంటిన్యూ చేస్తాం. ఎవరైతే నెహ్రూ గారిని, నెహ్రూ గారి ఫ్యామిలీని, లేకపోతే నెహ్రూ గారిని నమ్ముకుని ఉన్నారో వాళ్ళందరికీ అండగా ఉంటూ, నియోజకవర్గ ప్రజానికానికి అండగా ఉంటూ, నెహ్రూ గారు ఏ విధంగా అయితే ప్రజానికం కోసం పనిచేశారో ఆ విధంగా అలవాటు చేసుకుని, ఆ విధానాలు నేర్చుకుని ముందుకెళ్తాం జరుగుతుంది. అవినాష్ గారు, మీరు ఈసారి గెలవాలి అనే కసి, ఆ దిశగా మీరు తిరుగుతున్నారు, మాకంతా అర్థమవుతుంది. కానీ ఆ కసి ప్రేరణ రావడానికి, ఆ కసి పెరగడానికి మీలో మీకు ఏదైనా ఒక సంఘటన, అటువంటి ఏమైనా సంఘటనలు ఉన్నాయా? అంటే ఒకసారి చూసే జనాలకి మీరు ఇందాక అన్నట్టుగా నెహ్రూ గారు అబ్బాయి ఏంటి అనుకుంటారు, కానీ నేను నెహ్రూ గారు ఉన్నంత వరకు నా లైఫ్ డెఫినెట్గా అంటే మనకు అంత కష్టాలు తెలిసేవి కాదు, ఏమి పెద్ద ఇది తెలిసేది కాదు. 27th ఇయర్లోనే నెహ్రూ గారు చనిపోయారు. ఆ రోజు నుంచి గారా ఎక్కడ క్యాడర్ గారా చెక్కు చెదరలా. అంటే ఒక్క వ్యక్తి గారు బయటికి వెళ్తాం లాంటి ఏం లేవు. ఎందుకు దీన్ని కంటిన్యూ చేయాలని చెప్పని ఒక ఉద్దేశంతో, ఫార్వర్డ్ తీసుకెళ్ళిన ఒక ఉద్దేశంతో అదే పనిగా పనిచేశాను. 2019 రాజకీయంగా అంటే నాకు సంబంధం లేని ప్రాంతం, నాకు కొత్త ప్రాంతం ఎదుర్కోవాల్సి, అది వేరే ప్రాంతం, అదే మళ్ళీ విజయవాడ లేకపోతే నెహ్రూ గారి పాత కాన్స్టిట్యున్సీ కంకిపారి కింద వచ్చే విజయవాడ తూర్పైన పెనందూరు అయితే ఒక రకం, కానీ చివరి 20 రోజుల్లో మనం గుడివారి వెళ్తాం, మళ్ళీ అక్కడ ఇది కొంచెం లాస్ అవటం, ఇబ్బందికరంగా ఇది అవటం. సో దాని నుంచి గారా ఈసారి గెలవాలి, ఏదైతే నెహ్రూ గారి పేరు ఉందో, ఆయన ప్రజానికానికి ఏ విధంగా అయితే పనిచేశారో దాన్ని కంటిన్యూ చేయాలని ఒక ఉద్దేశమే మాలో ఆ కసి కానివ్వండి, లేకపోతే ఇది కానివ్వండి. ఇంకోటి గారు చెప్తున్నాను, ఈ ఒక్క ఎలక్షన్కే కాదు, నా కసి అనేది, లేకపోతే నేను పనిచేసే విధానం అనేది ప్రజానికానికి అందుబాటులో ఉండేది ఈ ఒక్క ఎలక్షన్ కాదు. ఇంకొక 5 ఎలక్షన్లు, 6 ఎలక్షన్లు, 7 ఎలక్షన్లు, ఇంకొక 45 years ఉండాలి. ఇదే కసితో ఉండాలి కాదు, ఉంటాను. ఎందుకంటే నాకు ఒకటే కోరిక, నాకు ఎప్పుడు ఏ రోజు గారా డబ్బుల మీద, వ్యాపారం మీద, లేకపోతే పదవుల మీద ఏ రోజు నాకు కోరిక లేదు. నేను నెహ్రూ గారి లాగా ఆయన ఏ విధంగా అయితే 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారో
నేను ఆ రికార్డు బ్రేక్ చేసి 6 సార్లు ఎమ్మెల్యే అవ్వాలనేదే నా కోరిక. దానికోసం నిరంతరం కసిగానే పనిచేస్తా, నిరంతరం ప్రజానీకానికి అందుబాటులో ఉంటా, ప్రజలతోనే మమేకమై ఉంటా. అంటే పబ్లిక్లో మీరు ఈ ఇంటరాక్షన్ చెప్తున్నప్పుడు కావచ్చు, లేకపోతే మీరు పబ్లిక్లో మూమెంట్స్ ఉన్నప్పుడు కొన్ని అంటే అవినాష్ మీద తాజాగా వస్తున్న చిన్న చిన్న విమర్శలు కావచ్చు, కొన్ని విమర్శలు అనుకుంటే అది పెద్దగా చూస్తున్నారా చిన్నగా చూస్తున్నారా పక్కన పెడితే, ఆవేశపరుడు అవినాష్ టక్కని అవతల వారి మీద దాడి చేసే ప్రయత్నం జరుగుతుంది. అవినాష్ కంటే అవినాష్ అనుచరులు చాలా ఆవేశపరులు అని వస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కార్యాలయం మీద అవినాష్ కార్యకర్తలు అవినాష్ చెప్తే ఒకసారిపై దాడి చేయడం, నిజంగా ఆ సాహసం ఎందుకు తీసుకున్నారు సార్? ఒకసారి నిజంగా పార్టీ కార్యాలయం అనేది నేను మీరు అడిగిన మొత్తం సమాధానం చెప్తా. మీరు అన్నారు అవినాష్ ఆవేశపడుతుందని చెప్పండి. నేను ఏ రోజు గారు మాట తోలను, నా నోట్లో నుంచి బూతు మాట అది ఏ రోజు రాదు. ఓకే, అది మేము చూసాం. ఏ రోజుగా రాడు. నేను ఏ సందర్భంలో నన్ను అంటే ఎంత ఇది చేసినా నాకు ఏ రోజు కోపం వచ్చిన సందర్భాలు లేదు. యాజ్ ఏ పర్సన్గా నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం. ఎందుకంటే నన్ను ఈరోజు సిటీలో నాకు ఈరోజు వచ్చే గౌరవం కానివ్వండి, లేకపోతే ఈ గుర్తింపు కానివ్వండి, కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఏదన్నా ఆవేశపడినా లేకపోతే ఎక్కడైనా టెంప్ట్ అయినా ఒకే ఒక రీజన్, ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా రాజకీయ పరంగా విమర్శలు అది సహజం, రాజకీయాలు కామన్ కాబట్టి అవతల వాళ్ళు నన్ను విమర్శిస్తారు, నేను అవతల వాళ్ళని విమర్శిస్తారు, అది కామన్. కానీ వ్యక్తిగతంగా ఆయన కానివ్వండి, ఆయన తల్లిగారిని కానివ్వండి, ఆయన కుటుంబ సభ్యులను కానివ్వండి విమర్శిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం ఉన్న వ్యక్తిగా, కమిట్మెంట్గా, నెహ్రూ గారు నాకు నేర్పింగారు అదే, ఒక వ్యక్తికి మనం బైండ్ అయ్యామంటే ఆ వ్యక్తికి మనకు అనుకూలంగా ఉండాలి అనేది ఏదైతే ఉందో దానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా విమర్శిస్తే వ్యక్తిగతంగా ఆ టైంలో కొంచెం కోపం వస్తాం. అది మానవ సహజం. ఉప్పు కారం తిన్నారు, అరే మనం అంటే ఇష్టం ఉందని తిరిగితే ఎవరన్నా రియాక్ట్ అవుతారు. అదేవిధంగా పార్టీ ఆఫీస్ రియాక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి లాంటి పార్టీ ఆఫీస్ అంటారు, ఓకే వెల్ అండ్ గుడ్, నేను కాదంట్లా. ఆ తల్లి లాంటి పార్టీ ఆఫీస్లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తల్లి గారిని బూతులు మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? ఆ క్రమంలో జరిగిన ఇష్యూస్లో వెళ్ళినప్పుడు నన్ను అడిగారు మీలాంటి రిపోర్టర్స్, ఏంటి అది మీ వల్ల అని చెప్పని. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించిన ప్రతి ఒక్కరు గారు నా మనిషే కాబట్టి నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానివ్వండి కోపంలో ఆవేశంలో దాడి చేసి ఉంటే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా మనిషి అని చెప్పని అన్నా. తప్పే ఉంది దాంట్లో? నాకు కోపం వచ్చింది కదా, నాకు కోపం వచ్చింది. కానీ మీరు వెళ్ళలేదంటారు? నేనే వెళ్ళా. మీరు మీ మనుషులు ఎవరు లేరు సార్? చెప్పాం కదా, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించిన ప్రతి ఒక్కరు నా మనిషే. కానీ ఈ సంఘటన వెనకాల ఎవరైనా మిమ్మల్ని ప్రొవోక్ చేశారా? దీంట్లో నన్ను ఎవరు ప్రొవోక్ చేస్తారు? ఏముంది దీంట్లో? నేనేం పలానాళ్ళు వెళ్ళమని చెప్పి నేనేం చెప్పలేదే. వెళ్ళినాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాబట్టి నా మనుషులే. నాకు తెలుసో తెలియపోయినా ఆ మనిషి ఎవరైనా పోయినా కూడా కార్యకర్తలు నా కార్యకర్తలే అంతే. దీన్ని వాళ్ళేదో కావాలని అంటే డైవర్షన్ పాలిటిక్స్. నేను డెవలప్మెంట్ చేశా, నా మీద చెప్పడానికి ఏం లేదు, నా మీద కరప్షన్ ఎలిగేషన్స్ లేవు, నా మీద కాల్మన్ ఎలిగేషన్స్ ఏం లేవు, నా మీద ప్యాకెట్ ఎలిగేషన్స్ ఏం లేవు, నా మీద బెట్టింగ్ ఎలిగేషన్స్ ఏం లేవు, సెక్స్ ర్యాకెట్ ఎలిగేషన్స్ ఏం లేవు. అవినాష్ మీద ఉన్న ఒకే ఒక ఎలిగేషను అవినాష్కి సంబంధం లేనిది తన మీద ముద్రేస్తాం, అదొకటేగా ఉంది. లేకపోతే ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం ఏవో చిన్న చిన్న ఇష్యూస్ జరిగితే దానికి అవినాష్కి ఏం సంబంధం? పాత విషయాలు 40 సంవత్సరాల క్రితం, నా వయసు 35 ఏళ్ళే. అంటే నేను పుట్టక ముందు జరిగిన ఇష్యూస్ గారు అవినాష్తో. అంటే కావాలని చెప్పి ఏదో ఒకటి మా మీద చెప్పాలి కాబట్టి, నిందలు వేయాలి కాబట్టి ఇలాంటి. ఎందుకంటే అవతల వ్యక్తికి రామ్మోహన్ గారికి 94లో ఆయన గెలిచింది ఇలాంటి ఇష్యూ ద్వారానే. 2009లోనూ ఏమీ జరగకుండానే చొక్కాలు జేబులు చింపేసుకుని దాన్ని ఒక ఇష్యూ చేశారు. అంటే రెచ్చగొట్టి దాని నుంచి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పిన ఒక ఉద్దేశంతో సింపతి క్రియేట్ చేసుకోవటం కోసం.
అవతలాలు ఫెరేషియస్గా ఉన్నారు, నేనేమో మహాత్మా గాంధీ తప్పు కాదు, మహాత్మా గాంధీగా ఉంటాం. కానీ డ్రామా అవతలాన్ని రెచ్చగొట్టి దాని నుంచి రాజకీయ లబ్ధి పొందాలంటే మాత్రం తప్పు అని సందర్భంగా చెప్తున్నా. అంటే గద్దె రామ్మోహన్ రావు తానే రెచ్చగొట్టి తన మీద తానే దాడి చేయించుకుని అయ్యేగా రాజకీయ ప్రయోజనాలు చేసుకుంటున్నారని అంటున్నారు. అయ్యేగా జరిగినాయి. 94లో మీరు ఎంక్వైరీ చేసుకోండి, అప్పుడున్న జర్నలిస్టులు ఎంక్వైరీ చేసుకోండి. ఏం ఇష్యూ లేకపోయినా ఆ రోజు దాసరి బాలభద్రరావు గారి మనుషులు రామ్మోహన్ గారి మిసెస్ అనురాధాని దాడి చేశారని చెప్పని వాళ్ళంతా వాళ్ళు అప్పుడు క్రియేట్ చేసుకుని ఆ సింపతితో గెలిచారు. 2009లో ఏ ఇష్యూ లేకపోయినా నెహ్రూ గారు ఏదో అటు పక్క వెళ్ళారని చెప్పని కారు వెళ్ళిందని చెప్పని ఆయనంతగా ఆయన చొక్కాలు జేబులని చింపేసుకుని తలకే చెరిపేసుకుని నన్ను కొట్టారు, మా మీద దాడి చేశారని చెప్పని ఒక ఇది చేశారు. అంటే అలవాటు ప్రతి చిన్న ఇష్యూని గారు ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేసి చెప్పుకోవడానికి ఏం లేదు, చేసిన డెవలప్మెంట్ ఏం లేదు, చేసిన కార్యక్రమాలు ఏం లేదు, చేసిన మంచి పనులు ఏం లేవు. కాబట్టి పక్కనారి మీద బురదేద్దాం, పక్కనాన్ని రెచ్చకూడదాం, ఏదో ఒక రకంగా గొడవలు చేద్దాం. మన ఎక్కడో మీటింగ్లు అంటున్నారంట ఒక్క గొడవ చేయాలని చెప్పారు చేయమని. ఏదైనా ఒక్క గొడవ జరగాలి కాన్స్టిట్యున్సీలో. మీరు ఎలాగైనా రెచ్చగొట్టండి, వ్యక్తిగతంగా మాట్లాడండి. చివరికి ఎంతవరకు దిగజారిపోయారంటే చనిపోయిన నెహ్రూ గారి గురించి గారు మాట్లాడుతుంటారు. నిజంగానే అదే ఇన్సిడెంట్ జరిగింది అనుకుందాం, అప్పుడు అవినాష్ రియాక్షన్ వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా నేను చెప్తున్నాను కదా సార్, నన్ను తిట్టినా నేను ఏ రోజు గారు ఆవేశపడిన కోపంగా రాను, రాజకీయాల్లో సహజం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని గనక ఇది చేస్తే మాత్రం ఎలక్షన్ టైం కాబట్టి చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్తాం. సో అవినాష్ని తిట్టినా పర్లేదు కానీ మా నాయకుడు ఏమి ఎందుకు అంత ప్రేమ జగన్ మీద? కమిట్మెంట్. ఈరోజు గతంలో నేను తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నమ్మా, నేను అదే చెప్తున్నా నమ్మే. ఆయనకి లోకేష్ భవిష్యత్తు ఎంత ముఖ్యమో మా ఇంట్లో నా తల్లికి కానివ్వండి లేదా మా మనిషికి కానీ వాళ్ళకి కానీ అంతే నా భవిష్యత్తు అంతే ముఖ్యం. ఎవరి తల్లి కన్నా ఎవరి కొడుకు భవిష్యత్తు ముఖ్యమే. కళ్ళ ముందు ఒక స్టెఫ్నీ టైర్ లాగా లేకపోతే ఎగరేసే గాలి పట్టడానికి దారం లేకుండా ఎగరేస్తే అలాగే ఎగురుతుందనే రకంగా ఒకసారి గురువారు అని చెప్పని ఇంకోసారి గన్నవరం అని చెప్పండి. మనం ఎంత నమ్మితే మనల్ని అంత కిందకు తొక్కే విధంగా చేస్తే ఆ బాధ ఏంటో నాకు తెలుసు. ఆ బాధతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి 151 స్థానాలు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి గారికి అవినాష్ అక్కర్లా. నిజమే, అవినాష్ అక్కర్లా. టౌన్లో 2 ఎమ్మెల్యేలు ఉండి, మంత్రులు ఉండి, 151 స్థానాలు ఉండి, ముఖ్యమంత్రిగా ఉండి అవినాష్ అక్కర్లా. కానీ ఒక నమ్మకంతో ఏదైతే నేను ఆయన గడప తొక్కానో ఈరోజు నాకు గౌరవం ఇచ్చి గుర్తింపు ఇచ్చి ఇంకొక 30 సంవత్సరాలు నేను రాజకీయం చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. నేను ఏ రోజు మీకు ఎనీ డే ప్రామిస్ చేస్తున్నా, నేను ఏ రోజు ఒక పనునో ఒక ఆర్థికపరమైన అంశాలనో ఒక ట్రాన్స్ఫర్లను ఏ రోజు నేను అడగల జగన్మోహన్ రెడ్డి గారు. నేను అడిగిందల్లా మా నాయకులకి కార్యకర్తలకు పదవులనో టికెట్లను లేకపోతే ప్రజానికానికి అవసరమైన పనుల గురించి అడిగాను. కానీ వ్యక్తిగతంగా నాకు లాభం చేకూర్చిపోయిన ఏ రోజు అడగదు. చివరికి తెలుగుదేశం పార్టీలో గారా తిరుపతి దర్శనం లెటర్ గారు అడగల నేను. ఎందుకంటే నా ఉద్దేశం నేను జనాల్లోకి ఎమర్జ్ అవ్వాలి, అదే ఉద్దేశంలో ఉన్నా. దాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు, నాకు రాజకీయంగా లైఫ్ ఇచ్చారు. ఇంకొక 30-40 సంవత్సరాలు నేను విజయవాడ నగరంలో రాజకీయం చేసే అవకాశం నాకు ఇచ్చారు. కాబట్టి అంత అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఎందుకు ప్రేమించకూడదు, ఎందుకు వదులుకుంటాను? ఇంకా ఎక్కువ కమిట్మెంట్గా ఇంకా ఎక్కువ అభిమానించి పనిచేసుకుంటూ ముందుకెళ్తాం. రాష్ట్రంలో మొదటి సీటు అవినాష్కే, అవినాష్ పేరే అనౌన్స్ చేసిన జనవరి 5వ తారీఖున 2023వ తారీఖున అందరినీ పిలిచి భుజం మీద చేసి నేను అదే అడుగుతున్నా, ఎందుకు అవినాష్ ఏం మాయ చేశాడు జగన్? సార్ దీంట్లో ఒకటే సార్, కమిట్మెంట్గా పనిచేస్తాం. పార్టీ కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తాం. నిరంతరం అందుబాటులో ఉండటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి రిపోర్ట్స్ వస్తాయి, ఓహో ఈ అబ్బాయి బాగా పనిచేస్తున్నారు అని చెప్పని. పనిచేసేవాడిని ప్రోత్సహిస్తాం, కామన్ అది. సిటీలో ఉంటాం కాబట్టి అన్ని విధాలుగా యూత్ కాబట్టి ఇంకొక 40 సంవత్సరాలు పార్టీకి ఉపయోగపడే వయసు ఉంది కాబట్టి మాకు సహకరిస్తారు, అన్ని విధాలుగా ఇది చేస్తారు. మా ఇంటికి వచ్చారు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అఫీషియల్గా చనిపోవటం లేకపోతే ఏమన్నా పెళ్ళి ఉంటేనే వాళ్ళ ఇంటికి వెళ్తారు. కానీ మా పక్కన ఓపెనింగ్ వస్తే అడిగా, సార్ మా ఇంటికి రండి సార్ అని చెప్పి వెంటనే వచ్చారు.
మా ఫ్యామిలీ అందరూ గారు మెంబర్స్తో టైం స్పెండ్ చేశారు, వెళ్ళారు. ఎందుకు? నేనేమైనా ఎమ్మెల్యేనా? నేనేమైనా మంత్రినా? నాకేమైనా పదవి ఉందా? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఈస్ట్ ఆ రోజు. అయినా సొంత మనిషిగా భావించారు కాబట్టి, ప్రేమ చూపించారు కాబట్టి ఈరోజు నేను ఆయన వస్తాం, మా దగ్గర అదేవిధంగా అభిమానం ఉండటం జరుగుతుంది. అంటే ఈ కమిట్మెంట్ విషయాల్లో, ఎందుకంటే 6 నెలల ముందు ఎప్పుడో జనవరి 3వ తారీఖు ముందే 5వ తారీఖునే అనౌన్స్మెంట్ జరిగారు. పెద్ద పెద్ద మంత్రులనే మార్చేసిన జగన్మోహన్ రెడ్డి మీ సీటు విషయంలో మాత్రం అందరినీ పిలిచి క్లియర్గా ఇండికేషన్ ఇచ్చి 1 year బిఫోర్ చెప్పాడు. 1 year బిఫోర్ చెప్పాడు. 2023 జనవరి. ఈ రోజు మంత్రులుగా ఉన్న వాళ్ళకు కూడా రేపు ఉదయం బీఫామ్ వస్తుందో లేదో తెలియని పరిస్థితి. సార్ జగన్మోహన్ గారి దగ్గర అలాంటి పరిస్థితి లేదు సార్. జనరల్గా సార్ మార్పులు చేర్పులు జరుగుతున్న పరిస్థితుల్లో జనరల్గా జరిగిన పరిస్థితి. మీ ఇష్యూ చూసుకుంటే అదర్ ఇష్యూస్లో చాలా తేడా ఉన్న పరిస్థితి. కానీ అదే బిఫోర్ కూడా మీరు ఒక స్టేట్ ముఖ్యమంత్రితో చాలా దగ్గరగా ఉన్న సంబంధం, కానీ అక్కడ దొరకంది ఇక్కడ ఎలా సాధ్యమైంది అంటున్నాను నేను. కమిట్మెంట్ చెప్తున్నాం కదా, ఈ నాయకుడి దగ్గర కమిట్మెంట్ ఉంది, ఆ నాయకుడి దగ్గర కమిట్మెంట్ లేదు. అదే డిఫరెన్స్. సో అందుకే మిమ్మల్ని ఆయనకి మరింత దగ్గర చేసిందా? అంతే కదా, జగన్ గారిని నన్ను దగ్గర చేసిందల్లా కేవలం నమ్మకం, ఆయన వ్యక్తిత్వం, ఆయన పలకరింపు, ఆయన అభిమానం, ఆయన చేసే కార్యక్రమాలు. మనకేమీ 100 కోట్లు 1000 కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనల్ని అప్లిఫ్ట్ చేద్దామని చెప్పిన ఏదైతే కాన్సెప్ట్ ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి, పార్టీని నమ్ముకున్న ఆయన నమ్ముకున్న వ్యక్తుల్ని, నేను ఒక్కనే కాదు నాలంటే చాలామంది ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అంత గట్టిగా ఉంటారంటే కారణం అదే. అవతల పక్క ఎవరున్నా చెప్పండి, తెలుగుదేశం పార్టీలో పొద్దున్న చంద్రబాబు నమస్కారం పెడతారు, రాత్రి అవుతే పచ్చి బూతులు మాట్లాడతారు చంద్రబాబు గురించి. ఎంక్వైరీ చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఈ సిటీలో ఉన్న అందరి గారు అదే పరిస్థితి. పొద్దున్నపూట ఎయిర్పోర్ట్కి వస్తే దండం పెడతారు, కారెక్గానే దొంగ అది ఇది ఇదంతే లొకేషన్ తిడతారు, అందరినీ తిడతారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అది కాదు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమిస్తారో చివరిదాకా ప్రేమిస్తూనే ఉంటారు. సో ఈ ప్రేమ రేపు నిజంగానే ఎన్నికలు ఒకవేళ తారుమారై ప్రభుత్వం రాకపోతే, కూటమి కానీ అధికారంలోకి వస్తే, అవినాష్ తన ప్రేమను జగన్ పట్లే ఉంచుకుంటాడా, లేదు మళ్ళీ ఆ ప్రేమ మారే అవకాశం ఏమైనా ఉంటుంది? సరే, ఒకసారి నిజంగా తెలుగుదేశం పార్టీ అనేవాళ్ళు, నేను చాలా కమిటెడ్గా ఉన్నా. చాలా అంటే ఏది, గురువారం ఎలక్షన్ నా కమిట్మెంట్ కాదు. గురువారిలో ఆర్థికంగా నష్టపోయినా, దాని తర్వాత గారా ఎవరో బయటికి రాకపోయినా నేను చాలా కమిటెడ్గా పనిచేశాను. ఆ కమిట్మెంట్ అవతల పక్క లేదు. మేము ఊరికనే పార్టీలు మారే మనస్తత్వం అసలు ఎప్పుడు కూడా లేదు. అధికారం కోసం అయ్యే పరిస్థితులు ఉంటే 2014 ముందే మారిపోయి తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోయేవాళ్ళం. ఆ రోజు ఏమీ లేని కాంగ్రెస్ పార్టీలో కూడా పోటీ చేసాం కదా. ఎందుకు పోటీ చేసాం? కమిట్మెంట్. 2019 తర్వాత గారు అదే కమిట్మెంట్తో నేను ఉన్నా. కానీ అవతల పక్క రియాక్షన్ అలా లేదు. అవతల పక్క అలా రియాక్షన్ లేదు. మాది పార్టీలు మారే మనస్తత్వం, లేదా ఊరినే జెండాలు మార్చే మనస్తత్వం కాదు. జరిగిన సంఘటనలు, జరిగిన అన్యాయం జరిగిందిగా, కళ్ళ ముందు అన్యాయం కనపడతాను కాబట్టి, గురువారం అన్నారు, గన్నవరం అంటున్నారు కాబట్టి, మన భవిష్యత్తుని వాళ్ళు నాశనం చేస్తున్నారు కాబట్టి నేను నిర్ణయం తీసుకున్నాను. ఇక్కడ నాకు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి భవిష్యత్తు ఇచ్చారు, అభిమానించారు. కాబట్టి మారాల్సిన అవసరం మాకేముంది? సో ఆయనతోనే ఏది ఉన్నా రాజకీయాలు ఉన్నంతకాలం నేను ఆయనతోనే ఉంటాను. సో ఆ కమిట్మెంట్ అయితే ఉంది. సార్, ఇప్పుడు మీ నియోజకవర్గంలో రిటర్నింగ్ వాల్ వ్యవహారం నిజంగా దగ్గరుండి మీరే కంప్లీట్ చేయించలేను, కానీ ఇదే ఒక పెద్ద రాజకీయ దుమారం లేపుతుంది. మీ ప్రత్యర్థి ఏం చెప్తున్నాడు? దీనికి శంకుస్థాపన చేసింది నేను, దీనికి మొత్తం ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా చేసింది నేను, నిధులు కూడా తెప్పించింది నేను, అవినాష్ ఓన్లీ వచ్చి చివరికి వచ్చి అక్కడ ఓపెనింగ్ రిబ్బన్ కట్ చేసి వెళ్ళిపోయాడు అట. నిజమేనా? అసలు ఎవరు చేశారు? ఏంటి దీని కథ? సార్, రిటైనింగ్ వాల్కి ముఖ్య కారకులు రాజశేఖర్ రెడ్డి గారు, దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు. అప్పటి నుంచే ఉంది. 2004 నుంచి 2009 మధ్యలో ప్రపోజల్స్ అన్నీ పంపిస్తాం. కానీ 9 తర్వాత నెహ్రూ గారు ఓడిపోయిన తర్వాత, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్లో, అప్పుడు రవి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి ఆ నిధులన్నీ కూడా శాంక్షన్ చేయించారు ఫస్ట్ ఫేజ్కి.
అంతే. దాని తర్వాత గవర్నమెంట్ అన్ని రాష్ట్ర విభజన జరిగింది. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు ప్రత్యేకంగా చేసింది ఏం లేదు. నెహ్రూ గారు, యలమంచి రవి గారు పెట్టిన ప్రపోజల్స్, శాంక్షన్ అయిన అమౌంట్ని జస్ట్ అలా శంకుస్థాపన చేశారు అంతే. నిజంగానే వాళ్ళే కట్టారు అనుకుని మనం అనుకుందాం. 2019లో వరదలు వచ్చినప్పుడు ఎందుకు మునిగిపోయినాయి? 2020లో వరదలు వచ్చినప్పుడు ఎందుకు మునిగిపోయినాయి? వాళ్ళు కట్టిన ప్రాంతం పెద్దపులిపాక ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ గారు మునిగిపోయి చంద్రబాబు వచ్చారుగా ఆ ప్రాంతాల్లోకి. ఎందుకు మునిగిపోయింది? గోడ కట్టిన ప్రాంతంలో గారు ఎందుకు మునిగిపోయింది? నాశరికంగా కట్టి నాకు కొంచెం గారు నాశరికంగా కట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 19, 20లో వరదలు రాగానే అసెంబ్లీ సాక్షిగా నేను రిటైనింగ్ వాల్ కడతానని చెప్పి అన్నారు. శంకుస్థాపన చేశారు. 1 ఇయర్లో పూర్తి చేశారు. వాళ్ళు కట్టిన రిటైనింగ్ వాల్, నాశరికం రిటైనింగ్ వాల్ గారు బాగు చేశారు. 1,00,000 క్యూసెక్లు వస్తే తట్టుకొని నిలబడి పునరావాస కేంద్రానికి వెళ్ళే వాళ్ళు ఈరోజు 10 లక్షల క్యూసెక్లు నీరు వచ్చినా ప్రశాంతంగా గుండెమేరి చేసుకుని నిద్రపోతుంది. ఏమీ చేయకుండా మేము కట్టామని చెప్పిన ప్రజానికి ఎందుకు నమ్ముతారు? ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అది అవతల ప్రపోజల్ లేదు. దాన్ని కూడా కంప్లీట్ అయ్యింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇటు పక్క రాణిగారి తోట వైపు దానికి శంకుస్థాపనకు వచ్చి అదెందుకు వదిలేశారు, అది గారు పూర్తి చేయని అని చెప్పి ఆ రోజు శాంక్షన్ చేయించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిట్మెంట్ ద్వారానే రిటైనింగ్ వాల్ పూర్తయింది. ఆ విషయం చిన్న పిల్లలు అడిగితే చెప్తారు. ఈరోజు వాళ్ళు చెప్పేది అంటే మేమే కట్టామని చెప్పుకోవటానికి ఏం చేయాలి అర్థం కాక రీల్స్, సినిమాలు, వీడియోలు 10 మందితో మాట్లాడిచ్చి కావాలని నిజంగా ఆ నమ్మకం అంటే ఇవన్నీ అవసరం ఎందుకు? ఏదో ఒక సోషల్ మీడియాలో ప్రచారం కోసం, హైప్ కోసం ఆయనకి ఇదివరకు సినిమా తీయాలని కోరుకుంటే రామ్మోహన్ గారికి మరి మీకు తెలుసో తెలీదు. అవునా? ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు చాలామంది అనుకునేవారు రామ్మోహన్ గారు హీరోగా యాక్ట్ చేస్తారంటే నేను. కానీ పాపం అది వర్కౌట్ అవ్వాల. కాబట్టి ఈరోజు ఆ కోరికలన్నీ కూడా 70 ఏళ్ళ వయసులో ఎలాగైనా పూర్తి చేయాలని చెప్పని ఆయన ఒక్కరే స్కూటర్ మీద ఎక్కుతా, సైకిల్ మీద ఎక్కుతా, గోడ ఎక్కుతా, జెండా పట్టుకుంటా, కాకి బట్టలు వేసుకుని సినిమా కోరికలు తీర్చుకుంటున్నారు. కానీ ప్రజానికానికి ఉపయోగంగా రామ్మోహన్ గారు ఈ 10 సంవత్సరాల్లో ఒక్క పని గారు చేయాల. చూపించమని చెప్పండి, నేను చెప్తా. 2వ డివిజన్ నుంచి 22వ డివిజన్ దాకా కొండ ప్రాంతం అయినా. కానీ మీరు ఇదే 4 సంవత్సరాల్లో దేవినేష్ అవినాష్ నేనే చేశాను మొత్తం ఈ తూర్పు నియోజకవర్గంలో అంటే మీరు దానికి సిద్ధమేనా? 674 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమం నేను చూపిస్తా. ఏ రోడ్డు వేసాం, ఏ పార్కు కట్టాం, ఏ డ్రైనేజ్ వేసాం, ఏ వాటర్ పైప్. సార్ ఆయన 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు సార్. ఇక్కడ ఏం చేశారు? 10 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో ఫలానా కార్యక్రమం రామ్మోహన్ గారు చేశారని చెప్పని ఒక్క చూపించండి. కూర్చోబెట్టండి, మమ్మల్ని కూర్చోబెట్టండి, వాళ్ళని కూర్చోబెట్టండి. ఎప్పటికైనా మేము సిద్ధమే, డిబేట్కి సిద్ధమే. 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఈ నియోజకవర్గానికి ఏం చేశారు? ఈ 5 సంవత్సరాల్లో మేము గారు అక్కర్లేదు సార్, మీరు మైక్ తీసుకుని కృష్ణలంక నుంచి, పటమట నుంచి, కాలనీ ప్రాంతం నుంచి కొండ ప్రాంతంకి వెళ్ళండి. ఎవరినైనా మీరు అడిగి ఏ ప్రభుత్వంలో మీ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని చెప్పి అడగండి. ప్రతి ఒక్కరి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటారు. ఎందుకంటే మాకు ఆ నమ్మకం. ఎన్నో ఏళ్ళుగా రామ్మోహన్ గారితో చెప్పి చెయ్యని ప్రాంతంలో కూడా ఈరోజు మేము డెవలప్ చేసాం. ఎన్టీఆర్ కాలనీ ఉంది, వెటనరీ కాలనీ ఉంది, వెంకటేశ్వర నగరం ఉంది, అటుపక్క బ్యాంక్ కాలనీ, భారతీ నగర్, కనకదుర్గ కాలనీ నుంచి మహానగర్ రోడ్ దాకా. ఒక్కసారి మీరు వెళ్ళి అడగండి, ఈ రోడ్డు ఎవరు వేశారని అడగండి. మా కొండ ప్రాంతానికి వెళ్ళి మెట్లు ఎవరు కట్టారు, రైలింగ్ వేస్తారని అడగండి. రిటైనింగ్ వాల్ ఎవరు కట్టారని అడగండి. కృష్ణలంక కరకట్ట ప్రాంతాన్ని ఎవరు అభివృద్ధి చేశారని అడగండి. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అవినాష్ అనే మాట అంటారు. కానీ ఈ కార్యక్రమం రామ్మోహన్ చేశారని చెప్పిన ఒక్క కార్యక్రమం లేదు సార్. విజయవాడలో చూసుకుంటే కమ్మ కాపు అనే ఒక సున్నితమైన అంశం చాలా కనపడుతుంది. అంటే చాలా కాలంగా వస్తున్న ఇది. కానీ గతంలో మీ ఫాదర్ ఉన్నప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, అప్పుడున్న పరిస్థితుల్లో ఒక సామాజిక వర్గం, ఆయనతో పాటు సామాజిక వర్గమే కాకుండా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అంతా కూడా మీ ఫాదర్తో నడిచిన పరిస్థితి. కానీ ఇప్పుడు రాజకీయాలన్నీ మారిపోయినాయి. చూస్తే కమ్మ కాపు 2 ఒక దగ్గరికి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. మీరు ఇండివిజువల్గా పోటీ చేస్తున్న కూటమిలోకి ఎక్కడికి వెళ్ళిపోయిన పరిస్థితి. సో ఇప్పుడు ఆ డీలింగ్ వ్యవస్థని ఎట్లా చూస్తారు?
ఏ రోజు గారు నెహ్రూ గారికి ఆ కమ్మ కాపని డిఫరెన్స్ ఏ రోజు లేదు. ఆయన ఏ రోజు గారు ఆ భేదాలు చూపించాల. కేవలం స్టూడెంట్ పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఒక 2 ఫ్యామిలీస్ మధ్య జరిగిన కొన్ని ఇష్యూస్, ఆ మేజర్ ఇష్యూస్ గారు ఆయన పెద్ద సంబంధం లేదు నెహ్రూ గారికి. నెహ్రూ గారి సంబంధం లేదు. గతంలో కొన్ని ఇష్యూస్ జరిగినాయి కాలేజ్ రాజకీయాల దగ్గర, లేకపోతే తర్వాత రాజకీయాల దగ్గర కొన్ని ఇష్యూస్ జరిగినాయి. ఒక 2 వ్యక్తులు 2 ఫ్యామిలీస్ మధ్య, అంతేగాని అది ఏ క్యాస్ట్కి, ఏ కులానికి, ఏ మతానికి సంబంధించింది కాదు. కానీ అది 2 వ్యవస్థలుగా మారిపోయింది. కానీ కొంతమంది రాజకీయ లబ్ధి కోసం ఆ రోజు చేశారు, ఇప్పుడు మళ్ళీ ఈ రోజు గారా ఆ వ్యక్తులు లేకపోయినా, ఎందుకంటే సార్ మాకు ఈరోజు ఎటువంటి ఉద్దేశాలు లేవు, అలాంటి ఆలోచనలు లేవు, అవతలకు గారు లేవు. నేను అది గారు చెప్తున్నాను కదా, అవతల వ్యక్తులకు గారా అలాంటి ఆలోచనలు లేవు, అలాంటి అవసరం లేదు, ఎవరి మైండ్ సెట్ అలా కాదు. కానీ కేవలం రామ్మోహన్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే రాజకీయ కోణం కోసం ఉపయోగించుకుంటారు. ఎప్పుడో జరిగిన ఇష్యూస్ని డిఫరెన్స్ చేసి ఈ క్యాస్ట్ ఇప్పుడు 2 కూటమిలు ఉన్నాయని చెప్పి ఏదో చెప్తారు. కానీ జనాలు ఆలోచన అలా లేదు. ఎవరైతే మనకి డెవలప్మెంట్ చేశారో, ఎవరైతే మనకు అందుబాటులో ఉంటున్నారో, ఎవరైతే మన కష్టాల్లో తోడుగా ఉంటున్నారో వాళ్ళకి మాత్రమే మేము సపోర్ట్ ఉంటామని చెప్పిన ఒక నిర్ణయానికి వచ్చారు. దానికి అనుగుణంగానే ఈరోజు మన అందరిని దీవిస్తున్నారు. ఇంకా ఏదో రామ్మోహన్ గారు ఈ గతంలో చేసిన విధంగా ఏదో తిప్పిన చట్నీ మళ్ళీ తిప్పి ఇంకా పాత గొడవలు లేకపోతే ఇంకేదో ఉన్నాయని చెప్పంటే జనాభా ఎవరిగారు పట్టించుకోవట్లా. అయితే ఈ రోజు గారా కాపు సామాజిక వర్గం కానివ్వండి, కమ్మ సామాజిక వర్గం కానివ్వండి, లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, ప్రతి సామాజిక వర్గాల్లో అవినాష్ అనేవారు మనవాడు, మన సొంతవారు అని చెప్పిన ఒక నిర్ణయానికి వచ్చేసారు. కానీ ఇదే విషయంలో మీ ఫాదర్ చివరి రోజుల్లో ఒక మాట అన్నారు, నేను చనిపోయేంత వరకు కూడా తెలుగుదేశం, చనిపోయినప్పుడు కూడా తెలుగుదేశం జెండానే నా మీద కప్పాలి అని చెప్పి ఆ రోజు. కానీ కుమారుడు దగ్గరికి వచ్చేసరికి ఇష్యూ సీన్ మారిపోయింది ఇప్పుడు. కానీ ఆయనకున్న అభిమానులు అందరూ కూడా ఇప్పుడు మీకు మద్దతు ఇచ్చే పరిస్థితి ఉందా? నెహ్రూ గారితో 72లో పరిచయమైన వ్యక్తులు, 78లో పరిచయమైన వ్యక్తులు, ప్రతి ఒక్కరు గారు స్టిల్ టుడే ఆయనతో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు గారు మద్దతు ఇస్తున్నారు. సార్ నెహ్రూ గారు ఏ విధంగా అయితే జెండా కప్పుకొని చనిపోతామని చెప్పారో, మేమేం తక్కువ చేసాం కమిట్మెంట్గా. నేనేం తక్కువ చేసే పార్టీకి 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉన్నాను కానీ ఎక్కువ నష్టపోవటం కన్నా 3 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో నేను ఇంకెక్కువ నష్టపోయా. రాజకీయంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా నష్టపోయా. నాకు అన్యాయం జరిగింది, ఈరోజు అన్యాయం జరిగింది. ఒక స్థానం లేదు, ఏది గారు లేదు, ఏదో ఒక స్టెఫ్నీ టైర్ కనుక అవసరం ఉన్నప్పుడు ఉపయోగించుకునే విధంగా చూశారు. కానీ నిజంగానే జెండా కప్పుని చనిపోయిన నెహ్రూ గారికి ఆయన గౌరవం ఇద్దాం అనుకుంటే నా భవిష్యత్తు నాశనం చేయాలని అనుకోరాదు. మిమ్మల్ని సేఫ్ ప్లేస్లో పెట్టాలి. సేఫ్ ప్లేస్ అని కాదు, భవిష్యత్తుకి ఒక భరోసా ఇవ్వాలి. అలాంటి ప్రేమ, అలాంటి కమిట్మెంట్, అలాంటి ఉద్దేశాలు లేవు కాబట్టే ఏదో ఉపయోగిద్దాం, ఏదో చేద్దాం అని చెప్పి అనుకున్నారు. నేను ఆ విషయం తెలుసుకున్నాను, తేరుకుని ఇలా కాదురా, నెహ్రూ గారి ఆర్గనైజేషన్ ఏదైతే విజయవాడలో ఉందో, ఆయన క్యాడర్ ఏదైతే ఉందో దానికి మనం అండగా ఉండాలి. మనం అండగా అంత గట్టిగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పిన ఉద్దేశంతో వచ్చి ఆయన పార్టీలో చేరటం జరిగింది. కానీ ఇప్పుడు ఆ క్యాడర్ అంతా మీకు ఎవ్రీవన్, మీకు ఇబ్బంది లేదు, ఎవ్వరు లేదు. ప్రతి ఒక్కరు 72లో పరిచయం బుచ్చిబాబు గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు గారా, స్టూడెంట్లు, ఆయన ఫ్రెండ్స్ కానివ్వండి, ఆయన స్నేహితులు కానివ్వండి, రాజకీయాల్లో ఆయన స్నేహితులు కానివ్వండి, ఆయనతో మమేకమైన వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఈ రోజుకి నాతోనే ఉన్నారు. కానీ ఇదే విషయంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తొలగింపు విషయంలో మీకు కూడా చాలా దగ్గర రిలేషన్స్ ఉన్నాయి. కానీ ఆ విషయంలో కూడా మీరు ఎందుకు మౌనం వహించారు ఆ రోజు? ఓకే సార్, పేరు నెహ్రూ గారికి ఇద్దరు వ్యక్తులు అమితంగా ఇష్టం, ప్రాణం. రాజకీయంగా జన్మనిచ్చిన రామారావు గారు, పునర్జన్మనిచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మమ్మల్ని గారు అదేవిధంగా పెంచారు. రామారావు గారు అంటే ఇష్టంతో, దైవభక్తితో పెంచారు. రాజశేఖర రెడ్డి గారు గారు ఇష్టంతో, ఒక దైవభక్తితో పెంచారు. ఎంతమంది ముఖ్యమంత్రులు పనిచేసినా రామారావు గారికి సరైన గుర్తింపు ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మా జిల్లా పేరు ఎన్టీఆర్ జిల్లా.
జిల్లా పేరు మార్చడం వల్ల. మా జిల్లా పేరు ఎన్టీఆర్ జిల్లా. నేను కాదు, ఇంకొక 100 సంవత్సరాల తర్వాత కదా నీది ఏ జిల్లా అంటే నువ్వు ఎన్టీఆర్ జిల్లా అంటారు. ఎప్పుడన్నా చంద్రబాబు అలాంటి పనులు చేశారా? రామారావు గారి గుర్తింపుగా ఒక్క పని చెప్పండి. అధికారం కోల్పోయినప్పుడు భారతరత్న గుర్తొస్తుంది, అధికారం కోల్పోయినప్పుడు రామారావు గారు గుర్తొస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అవసరం రామారావు గారి పేరు చెప్పడం? అవతల పార్టీ దైవంగా వ్యవస్థాపకురు, ఆయన ఏమనుకుంటారు, నేను ఎందుకు పెట్టాలనుకుంటారు. ఈరోజు ఎందుకు పెట్టారు పేరు రామారావు గారి పేరు? భావి తరాల భవిష్యత్తుకు, భావి తరాల గారా రామారావు గారు ఒక విలువ తెలియాలని చెప్పి రామారావు గారి పేరు పెట్టారు. ఈరోజు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీతో వచ్చినప్పుడు ఏదైతే ఆరోగ్యపరంగా రాజశేఖర రెడ్డి గారు డాక్టర్గా ఉండి ఇచ్చేశారు కాబట్టి ఆ పరంగా రాజశేఖర రెడ్డి గారిని పెట్టాలని చెప్పిన ఉద్దేశంతో పెట్టారు. అంతేగాని రామారావు గారి మీద ద్వేషం కాదు, రామారావు గారి మీద కోపం కాదు. రామారావు గారు అంటే అమితంగా అభిమానించే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను రామారావు గారిది జయంతి 100వ జయంతి కార్యక్రమాలు చేశాను. మరి నిజంగా నేను వేరే పార్టీ వాడిని అయితే తెలుగుదేశం పార్టీలో ఎవరైనా రాజశేఖర రెడ్డి గారు చేయమని చెప్పండి. మీరు వైసీపీలో ఉండి కూడా ఆయన చేస్తున్నారు, ఎన్టీఆర్ చేశారు, 100వ జయంతి కార్యక్రమాలు చేశారు. పార్టీ నుంచి గారు ఒప్పుకున్నారే చెయ్యి, దాంట్లో తప్పేముంది. రామారావు గారు అబ్జెక్షన్ రాలేదా? ఎటువంటి అబ్జెక్షన్ రాలా. నిజంగానే వాళ్ళకి ఇష్టం లేకపోయినా అబ్జెక్షన్ ఉంటే కాదనేవారుగా. తెలుగుదేశంలో ఒక్కరినైనా రాజశేఖర రెడ్డి గారు చేయమని చెప్పండి. నేను రామారావు గారిది వర్ధంతి చేశా, జయంతి చేశా, కార్యక్రమాలు చేస్తా. ఓపెన్గా రామారావు గారి బొమ్మలు మా ఇంట్లో ఉంటాయి. ఏముంది దాంట్లో? జగన్మోహన్ రెడ్డి గారు రామారావు గారిని గౌరవిస్తారు. అది నేను చెప్పేది. అంటే ఒకప్పుడు పాత రాజకీయాల్లో ఇప్పుడు మనం కూర్చున్న ప్లేస్ ఏదైతే ఉందో నెహ్రూ గారి దొడ్డి, ఎవరైనా లోపలికి రావాలంటే భయపడే పరిస్థితి ఉండేది. ఇక్కడ ఒక సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉండేది. స్టిల్ ఆ రోజు పరిస్థితులకి ఈరోజు పరిస్థితులకి తేడా ఏంటి అంటే ఏం చెప్తారు? నెహ్రూ గారు ఉన్నప్పుడే 99, 98, 97 టైంలో నా చిన్నప్పుడు గేట్లు మూసేసి ఉండి, కానీ 99 నుంచి అవే గేట్లు బారుల్లో తెరిచి ఎవరైనా రావచ్చు, ఏ టైంలో అయినా రావచ్చు, ఏ కష్టమైనా చెప్పుకోవచ్చు, ఏ ఇబ్బంది అయినా చెప్పుకోవచ్చు అని చెప్పని ఒక్కరోజు గారు ఆ గేట్ మూయరు రాత్రిపూట తప్పితే. ఉదయం 5 గేట్ తెరుస్తారు, మరి రాత్రి 12 వరకు ఆ గేట్ తెరిసే ఉంటుంది. ఎవరికైనా ఎలాంటి సందేహం లేకుండా ఈ ఇంట్లోకి రావచ్చు, కలవచ్చు, సమస్యలు చెప్పుకోవచ్చు, పరిష్కరించుకోవచ్చు. అలాంటి వాతావరణం నెహ్రూ గారి దగ్గర ఎప్పుడు లేదు. ఆయన అందరికీ అవైలబిలిటీలో ఉండేవారు, ఆఫీస్లో కూర్చునేవారు, ప్రతి ఒక్కరిని కలిసేవారు, చిన్నదైనా పెద్దదైనా ఆయనే దగ్గరుండి చూసేవారు. ఒక అపోహ ఏంటంటే కొంతమంది ప్రత్యర్థులు కానీ, ఎందుకంటే నెహ్రూ గారితో ఒక అగ్రెసివ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి పరిస్థితులు బట్టి అమ్మో నెహ్రూ గారు అనేవారు. కానీ నిజంగా నెహ్రూ గారిని కలిసిన ఏ వ్యక్తి అయినా నెహ్రూ గారి మనస్తత్వం ఇదా, ఇంత క్లోజ్గా ఉంటారా, ఇంత ఫ్రెండ్లీగా ఉంటారా, ఇంత కూల్గా ఉంటారా, ఇంత గ్రౌండ్ టు ఎర్త్ ఉంటారా, ఇంత అణిగిమణిగి ఉంటారా అని చెప్పి ప్రతి ఒక్కరు గారా ఆయనతో స్నేహం చేసిన ప్రతి ఒక్కరు గారు ఆయన వదులుకోరు. నేను ఇటీవల మాకు పబ్లిక్లో వింటున్నప్పుడు కూడా దేవినేని నెహ్రూ గారికి అప్రోచ్మెంట్లోకి దేవినేని అవినాష్ అప్రోచ్మెంట్లోకి చాలా తేడా ఉంటుంది అని పబ్లిక్ అంటారు. అవినాష్ దగ్గరికి స్వతంత్రంగా వెళ్ళగలుగుతున్నాం, నెహ్రూ గారి దగ్గరికి కొంత భయం బిడియం ఉండేది అనేది. ఎందుకు ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది? అంటే మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకున్నారా లేకపోతే ఏంటి? నన్ను నెహ్రూ గారు పెంచింది ఇలాగే అండి, నేనేం చేంజ్ చేసుకోవాలా, అందరితో అందుబాటులో ఉండే విధంగా పెంచారు. ప్లస్ నెహ్రూ గారిది ఏంటంటే మీరు నేనంటే 5 సార్లు ఎమ్మెల్యే, ఒక లెజెండరీ ఫిగర్గా ఉన్నారు కాబట్టి అప్రోచ్ మీ నన్ను తొందరగా దొరకరు. నాకు 35 ఏళ్ళ వయసు కాబట్టి చెప్పాం కదా ఇందాక, ప్రతి ఇంట్లో వాళ్ళ మనిషిగా ఉంటాను, కలిసిపోతాను, అన్న అని, అంకుల్ అని, బాబాయ్ అని, పిన్ అని, అక్క అని, చెల్లి అని మాట్లాడతాను కాబట్టి వాళ్ళందరూ గారు అవినాష్ మనారేరా అనే ఫీలింగ్లో అప్రోచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. అది కానీ మీరందరూ ఒకే ఏజ్ గ్రూప్, వంగవీటి రాధా కానీ మీరు కానీ. రాధా గారు నాకన్నా సీనియర్, 10 years పెద్దగా. కానీ ఒకే దీంట్లో ఉన్న పరిస్థితులు ఇప్పటికీ పరిచయాలు ఉన్నాయా, టచెస్ ఉన్నాయా? ఎప్పుడు మేము ఎదురుపడిన సంఘటనలు కానివ్వండి అలాంటి ఎప్పుడు కానీ రాలేదు. ఎక్కడా రాలా. ఎందుకంటే సార్ ఎటువంటి ఇష్యూస్ లేవు సార్. ఒకటి 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాన్నగారు కంకిపాడు ఎమ్మెల్యే, రాధా విజయవాడ ఎమ్మెల్యే.
స్వయాన 2019లో చంద్రబాబు గారు అటుపక్క నన్ను ఇటుపక్క రాదని నుంచోబెట్టి నేను కల్పిస్తా అని చెప్పని ఆయనే అన్నారు కదా. మరి ఇంకేంటి, ఎవరికి ఇబ్బంది ఉంది, ఎవరికి ఇది ఉంటుంది. కానీ ఈరోజు మళ్ళీ ఏదో వాళ్ళ రాజకీయం కోసం మళ్ళీ వేరు చేస్తూ మొదలు పెడుతున్నారు. అది ఎందుకు ఆ గ్యాప్ని ఎందుకు తెస్తారు ఇప్పుడు దాకా? రాజకీయ లబ్ధి కోసమే. ఇప్పుడు 2019 నుంచి మీరు ఒకవైపున ఉన్నారు, రంగా గారు ఒకవైపున ఉన్నారు. మీరు ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ లేవు మాకు తెలిసి, ఆలోచన కూడా లేవు. ఆయన ప్రశాంతంగా ఉన్నారు, మీ సైడు మీ వర్గం ప్రశాంతంగా ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొని వస్తారు? రాజకీయ లబ్ధి కోసమే ఈరోజు రామ్మోహన్ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, లేని విషయాన్ని ఉన్నట్టుగా. ఎందుకంటే నేను ఒకసారి ఆశ్చర్యపోతా, అవినాష్ బాగా పనిచేయరని వాళ్ళు ఏం చెప్పలేరు, అవినాష్ అందుబాటులో ఉండరని వాళ్ళు ఏం చెప్పలేరు, లేకపోతే అవినాష్ మీద పలానా ఎలిగేషన్ ఉందని చెప్పలేరు. నాకు సంబంధం లేని ఇష్యూలు, నాకు అసలు అవగాహన లేని ఇష్యూస్, ఏదో రౌడీ ఏదో అంటారు, గోండా ఏదో అంటారు, దౌర్జన్యాలు అంటారు. అసలు నాకేం సంబంధం? అసలు మీరు అసలు ఒక్కటి కూడా చేయలేదా? ఏ ఒక్కటి గారు చేయలే. పట్టాభి ఇంటి మీద మీరు దాడి చేయదు. సరే, నేను మీకు మళ్ళీ చెప్పుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన వాళ్ళు ఎవరైతే రియాక్ట్ అవుతారో, ఏ ప్రాంతం వల్ల అవనివ్వండి, ఏ నియోజకవర్గంలో అవనివ్వండి, లేకపోతే ఎక్కడ వాళ్ళని అవనివ్వండి, వాళ్ళు నా మనుషులే. అంతే. వాళ్ళకి మద్దతు తెలుపుతున్నాను చెప్పితే నేను ప్రొవోక్ చేసి మీరు వెళ్ళి చేయమని నేను ఎవరికి చెప్పను సార్. మరీ సరేనే, నిజంగా మీరు ఎంక్వైరీ చేసుకోండి. అది మొత్తం దాంట్లో అంతా మీ బ్యాచే ఉంది కదా. చెప్పాం కదా సార్, దాడి చేసిన వాళ్ళు మీ అనుచరులే, టీడీపీ ఆఫీసు మీద దాడి చేసిన వాళ్ళు మీ అనుచరులే కనపడుతున్నారు. మీరేమో నేను ఎవరికి ఆదేశాలు ఇవ్వలేదు, నేను ఎటువంటి. చెప్పాం కదా సార్, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించిన ప్రతి ఒక్కరు గారు నా మనుషులే. ఎక్కడ జరిగినా ఏది అదే ఇన్సిడెంట్. రాష్ట్రంలో ప్రతి వైసీపీ కార్యకర్త నా మనిషే. ఇక్కడనే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి వైసీపీ కార్యకర్త నా మనిషే కాదు, 175 మనుషులు వాళ్ళు. మా పార్టీ వాళ్ళు నేను కానీ ఎవరు ఓన్ చేసుకుంటారు? అంతేగాని దీని వెనకాల ఎక్కడ ఎటువంటి కోణాలు, కుట్ర కోణాలు లేవు. కానీ ఇప్పుడు పొలిటికల్ వస్తున్న క్యాస్ట్ ఈక్వేషన్ ఎలా చూస్తారు మీరు? నేను మళ్ళీ ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు తాజాగా దాన్ని రివోక్ ప్రతిసారి మళ్ళీ రంగాని, నెహ్రూని, పాత కథలు ఇవన్నీ తెర మీదకి తీసుకుని వస్తున్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఈ వ్యవస్థ ఎక్కువ జరుగుతుంది. ఎప్పుడో మర్చిపోయిన సంఘటనల్ని మళ్ళీ తిరిగి రేపి విజయవాడ నగరంలో ఒక అలజడి సృష్టించే ప్రయత్నం జరుగుతుంది. దాన్ని అవినాష్ ఎలా తట్టుకుంటాడో అని అడుగుతున్నా. సార్, అలాంటి చేసిన ప్రజానీకం నమ్మట్లా. ఆ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ జనరేషన్ మారిపోయింది. ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం ఏదో జరిగింది, ఇష్యూస్ ఏవో జరిగింది అని చెప్పని అంటే నేను ఒకటి సార్, ఈరోజు ఏ కోర్టు గారు నెహ్రూ గారిని చెప్పలా ఆయన వల్ల జరిగిందని చెప్పని, ఆయనకి సంబంధం లేదని చెప్పింది. కానీ ఇవన్నీ బయటికి రాలేవు. 96-97లో నెహ్రూ గారు మంత్రి అయిన తర్వాత పీస్ కమిటీ అని చెప్పిన ఒక కమిటీ వేశారు. అందులో నెహ్రూ గారు, బుచ్చిబాబు గారు, ఆ రోజు ఇటుపక్క ఉన్న పెద్దలు, అటుపక్క పెద్దలు బర్మా సీతారామయ్య గారు కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ కలిసి పావురాలు ఎగరేసి విజయవాడలో ఇంక ఎటువంటి సంఘటనలు జరగకూడదు, డెవలప్మెంట్ పరంగానే ముందుకెళ్ళాలని చెప్పనే ఉంది. ఇవన్నీ ఎవరు చెప్పేవాళ్ళు లేక కొంతమంది పెద్దలు ఉంటారు, విజయబాబు గారు అని చెప్పని మన ఇన్ఫర్మేషన్ వీళ్ళందరిని అడిగితే మీకు తెలుస్తుంది అది ఏం జరిగింది ఏంటని చెప్పని. ఏంటంటే ఎలక్షన్లు వస్తున్నాయి, కుల రాజకీయాలు చేయాలి, వేరు చేయాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఇలాంటి చీప్ పాలిటిక్స్ తెలుగుదేశం వాళ్ళు చేస్తామని కానివ్వండి. మాకు ఎటువంటి సంఘటనలు లేవు, మాకు ఎటువంటి విభేదాలు లేవు, మాకు ఎటువంటి భేదాలు లేవు. అంటే ప్రత్యేకంగా ఏ నియోజకవర్గాల్లో కనపడడం లేదు. అది మీ తూర్పు నియోజకవర్గం లేదు సార్, ఎక్కువగా లేదు అసలు నేనైతే అసలు ఒప్పుకోను. తూర్పు నియోజకవర్గంలో నాతో అందరూ బాగుంటారు. నేను అదే అడుగుతున్నా, మీరు దాన్ని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్ని ఇంకోటిని మళ్ళీ మీరేమన్నా దాన్ని రియాక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుందా అని? సోషల్ మీడియాలో వచ్చేదాన్ని నేను ఏ రోజు రియాక్ట్ అవును. నేను అందరితోనూ బాగుంటాను సార్, నాకు వర్గాలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు. అవినాష్ అందరివాడు, అది కన్ఫర్మ్. విజయవాడ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తారు. అవినాష్ వల్ల ఎటువంటి ఇష్యూస్ రావు, అవినాష్ వల్ల ఎటువంటి ఇబ్బందులు రావు. అవినాష్ అనేవారు ప్రతి 10 మందికి సాయం చేసేవారే.
ఎవరన్నా 10 మందిని ఇబ్బంది పెడితే మాత్రం అవినాష్ అనేవారు రియాక్ట్ అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా మాట అంటే మాత్రం అవినాష్ కోపం వస్తుంది, అంతవరకే. అది మాత్రం క్లారిటీ ఈ విషయంలో మాత్రం నాకు లైఫ్ ఇచ్చిన వ్యక్తిది ఏమన్నా వ్యక్తిగతంగా రాజకీయ పరంగా మీరు ఎంతనో విమర్శించుకుని నాకు నేనేం పెద్ద పట్టించుకోను. రాజకీయంలో మంచో తప్పో విమర్శలు సహజం, కానీ వ్యక్తిగతంగా ఫ్యామిలీ మెంబర్స్ని ఆయన కనుక వ్యక్తిగతంగా విమర్శిస్తే మాత్రం సగటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్తగా ఏ విధంగా కోపం వస్తుందో నాకు ఆ విధంగా కోపం వస్తుంది. సార్, ఫైనల్గా తూర్పు నియోజకవర్గానికి ఎందుకు అవినాష్కి ఓటేయాలి? అవినాష్ 3 సంవత్సరాల్లో చేసిన డెవలప్మెంట్ని చూసి ఓటేయాలా, లేదు 10 సంవత్సరాలుగా గతంలో మీ ప్రత్యర్థి ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఆయన చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలా అంటే మీరు ఏం చెప్పబోతారు మీ పబ్లిక్కి? 10 సంవత్సరాలు ఒక అసమర్థత ఎమ్మెల్యేగా ఎటువంటి కార్యక్రమం చేయకుండా, ఏ డెవలప్మెంట్ కార్యక్రమం చేయకుండా, పలానా కార్యక్రమం నేను చేశానని చెప్పుకోలేకున్న వ్యక్తి రామ్మోహన్ అయితే కేవలం 35 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు ఎటువంటి పదవి లేకపోయినా ఒక ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి గారి ఒక ప్రోత్సాహంతో 674 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు, ఏ కార్యక్రమం ఎక్కడెక్కడ చేసామని చెప్పగలే వారికి మద్దతు ఇస్తారా? 10 సంవత్సరాలు ఎమ్మెల్యే పదవి అంటే ఒక హోదాగా భావించి, ఒక అధికారంగా భావించి ఇటువంటి కార్యక్రమాలు చేయని వ్యక్తికి ప్రజానికం ఇది చేస్తారా? అటుపక్క 70 సంవత్సరాలు, ఇటుపక్క 35 సంవత్సరాలు పిలిస్తే పలికే విధంగా అర్ధరాత్రి అయినా తెల్లారుజామునైనా ఫోన్ చేసినా కౌరు పంపినా పరిగెత్తుకుంటూ 2 నిమిషాలకు వెళ్ళి జనాలకు అందుబాటులో ఉండే వ్యక్తిగా ఈరోజు వాళ్ళ బిడ్డగా అవినాష్ని గౌరవిస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో బ్లెస్ చేస్తారు. అదే మీ తండ్రి గారు కూడా గతంలో ఆయనతోనే మీ ప్రత్యర్థితోనే పోటీ చేశారు. ఇప్పుడు మీరు మీ ప్రత్యర్థితో సేమ్ ఒకే ప్రత్యర్థితో పోటీ చేస్తున్నారు. ఆయన స్థాయి ఏంటి? వాళ్ళ తండ్రి నన్ను ఏం చేయలేకపోయాడు, ఈయన వయసు ఏంది, పిల్లోడు, ఈయన కథ ఏంది అని అంటున్నాడు. 2004లో నెహ్రూ గారు 18,000 ఓట్లతో కంకిపాడు నియోజకవర్గం రామ్మోహన్ గారు గెలిచారు. 2009లో రామ్మోహన్ గారికి థర్డ్ ప్లేస్. 14 కాంగ్రెస్ పార్టీ బలం లేదు. నిజంగా జరిగిన పోటీ 2004లో 2009లో. అప్పుడు రామ్మోహన్ గారి పరిస్థితి ఏంటి సార్? మాట్లాడుకున్నాం అంతే కదా. చరిత్ర అది కూడా చరిత్ర, అది చరిత్రేగా. దాంట్లో నేనేదో గొప్ప అని చెప్పి అనుకుంటే ఏమవుతుంది? 2019లో పాప మా బావకుమార్ అంకుల్ని ఏంటంటే కార్పొరేటర్గా ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యేసరికి జనాలు అంత యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఆ రోజు మేము ఉంటే ఆయన పరిస్థితి ఏంటి? సో ఇవన్నీ ఏంటంటే ఏదో ఒకటి చెప్పాలి. నాకు బాధాకరం విషయం ఏంటంటే ఎవరికైనా వయసు పెరిగే కొద్దీ హోందాతనం పెరుగుతుంది, ఇది పెరుగుతుంది. కానీ వాళ్ళు మాట్లాడే మాటలు ఎంత దిగజారిపోయి మాకు సంబంధం లేని ఇష్యూస్, చనిపోయిన నెహ్రూ గారిని విమర్శిస్తా. ఇప్పుడు నెహ్రూ గారి టాపిక్ మొన్న గారు ఒక ప్రెస్ మీట్లో తీసుకొచ్చారు. చనిపోయిన వ్యక్తి ఆయన నిజంగానే బతుకుంటే మీరు విమర్శించండి, పర్వాలేదు. కానీ చనిపోయిన వ్యక్తి గురించి గారు మాట్లాడితే అంటే ఏదో ఒక రకంగా రెచ్చగొట్టి దాని నుంచి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పిన ఒక పిచ్చి ఉద్దేశాలతో ఆయన వెళ్ళటం చాలా బాధాకరమైన విషయం. 35 ఏళ్ళు ఓపికతో, పేషెన్స్తో ప్రజానికానికి సేవ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అవతల పక్క మైండ్ డిస్టర్బ్ అయిపోయి ఏదేదో చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఏది పడితే అది చేస్తున్నారు. సో మొత్తం మీద మీ గోల్ ఏంటో మీకు ఐడియా ఉంది? నా గోల్ ఒకటే, ఈ నియోజకవర్గానికి, ఈ జిల్లాలో ఏ విధంగా నెహ్రూ గారు 5 సార్లు అయ్యారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ జిల్లాలో నేను గారు 5 సార్లు ఎమ్మెల్యే అవ్వాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. రైట్ సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.